డీటెయిల్స్ చూసే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర ప్రభుత్వంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన చేపట్టారు. అనంతరం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పట్టణ బీజేపీ అధ్యక్షులు దూమాల శ్రీకాంత్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అంటేనే నరాన దేశభక్తిని నింపుకున్నటువంటి పార్టీ అని, దేశ భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే పార్టీని అని సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు దేశ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని అన్నారు. మన సైన్యం గొప్పతనాన్ని చులకన చేసి మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బేషరతుగా దేశ ప్రజలకు, భారతదేశ సైన్యానికి క్షమాపణ చెప్పాల్సిందేనని బీజేపీ తరపున డిమాండ్ చేశారు. నిన్నటి రోజున జూబ్లీ హిల్స్ లో ఎన్నికల ప్రచారంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన దేశాన్ని కించపరిచే విధంగా, సైనికుల మనోభావాలు దెబ్బతినే విధంగా వారు చేసినటువంటి కామెంట్స్ ను బేషరతుగా వెనక్కి తీసుకొని భారతదేశ ప్రజలకు అలాగే సైన్యానికి కూడా క్షమాపణ చెప్పవలసిందిగా సిరిసిల్ల పట్టణ బీజేపీ తరఫున డిమాండ్. మన సైనికులు వెళ్లి పాకిస్తాన్ నడ్డి విరిచి అలా వెన్నెముక లేనటువంటి రకంగా తయారు చేసి మన కాళ్ళ బేరానికి తెచ్చుకున్నటువంటిది మన సైన్యం, మన భారతదేశం. అది వారికి కనబడలేదో మరి అర్థమైతలేదో. మన దేశ ఔన్నత్యానికి సంబంధించింది, దేశ భద్రతకు సంబంధించింది ఇది. అలాంటి విషయాన్ని వారు హేళనగా రాజకీయ కోణంలో అలా మాట్లాడడం అనేది హేయమైన చర్య. వారికి సిగ్గుండాలే వాస్తవానికి. ఎందుకంటే మన దేశ గౌరవాన్ని, ప్రతిష్టను భంగపరిచేలాగా మాట్లాడారు. పాకిస్తాన్ తో దండించుకోలేదు. మన సైనికులు వెళ్లి వాళ్ళ నడ్డి విరిచిర్రు. అది అందరూ, దేశ ప్రజలందరూ చూసిరు, ప్రపంచ దేశాలు కూడా చూసినాయి. ఇది వారికి కనబడతలేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. మన బాంబులు పోయి వాళ్ళ ఎయిర్ బేస్ ను, అలాగే పాకిస్తాన్ లో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థల నిలయాలన్నింటినీ కకావికలం చేసిన ఘనత మన సైనికులది, మన వైమానిక సైనికులది. అది కనబడలేదా అని మేము ప్రశ్నిస్తున్నాం రేవంత్ రెడ్డి గారిని. అయ్యా, ఇలాంటి చులకవారు ఇంత చులకనైన మాటలు మాట్లాడద్దు. కాంగ్రెస్ అంటేనే దేశభక్తి లేనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అంటే దేశభక్తి గల, మన దేశభక్తి నరాల ఇమ్మడిమిచ్చుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని తెలియజేసుకుంటూ, ఇలాంటి చౌకబారిన ఇంకొకసారి కామెంట్లు చేయొద్దని హెచ్చరిస్తూ భారత్